అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ఆర్సెల్ఆర్ మిత్తల్ నిస్పాన్ స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. అలానే ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందని చెప్పారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని మంత్రి లోకేష్ అన్నారు. లక్ష్మీ మిత్తల్ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పాయకరావుపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి కంచు కోట. ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఈ రోజు మీ అందరి జీవితాలు బాగు చేయడానికి రాష్ట్రంలోని అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, స్టీల్ సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, దీనికి పూర్తిగా సహకరించమని కోరుకుంటూ 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ యొక్క ఉక్కు సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదే చెప్తూ ఉంటారు. ఏ దేశంలో అయితే ఉక్కు ఉత్పత్తి అగ్రగామంలో ఉందో ఆ దేశం యొక్క జీడిపి అభివృద్ధి చెందుతుంది వేగంగా అనేటువంటి విషయాన్ని. అందులో భాగంగా ఇవాళ ఉక్కు పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ భారతదేశంలో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 18 నెలల కాలంలో ప్రతిపాదనలు మొదలుపెట్టి 18 నెలల కాలంలో ఈ విధంగా భూమి పూజ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి కేటాయింపులు వెనువెంటనే చేయడం, భూమిని వారికి స్వాధీనం చేయడం, అదేవిధంగా కేంద్రం నుంచి అవసరమైనటువంటి అనుమతులు ఏతున్నాయో పర్యావరణం కానీ లీగాలిటీకి సంబంధించిన కానీ అన్ని అనుమతులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని కేవలం 18 నెలల కాలంలోనే అతిపెద్ద పరిశ్రమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్నదంటే ఇది దేశ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రుల. చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ కి చాలా నిలువెత్తు నిదర్శనం ఇది. 18 నెలల్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు నిదర్శనం. మన అనకాపల్లిలో మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అనిత్ గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ అట్రాక్టింగ్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu. On September 22nd, 2024, which was a Sunday at 8:30 p.m. India Standard Time, I did a 30 minutes Zoom call with Aditya Mittal, which I believe has forever changed the future of our great state of Andhra Pradesh. And from that Zoom call, we have secured one of the largest greenfield steel plant investment in the history of India. This is speed of doing business. This is the new state of Andhra Pradesh. In the year 2023, I walked 3,132 kilometers across the great state of Andhra Pradesh. During my Padayatra, I met lakhs of people. I understood their aspirations, and every interaction left me with a deep impact. నేడు ఏపీ అద్భుత